జాగ్రత్తగా ఇక్కడ కూడా. హాయ్ ఎల్లా, వేరే ఊరి నుంచి మిమ్మల్ని పరీక్షించడానికి వైద్యురాలు గారు వచ్చుంటే మీరు ఇక్కడ ఇలా ఒంటిపోత పూయించుకుంటున్నారా? కాసేపు ఆగుండొచ్చు కదా, అదేదో అయ్యాకనే పెట్టించుకోవచ్చు కదా. హోషియార్, బహుశా నీకు మతిమరుపు రోగం వచ్చేసినట్టుంది. అందుకే ప్రతిసారి నీ స్థానం ఏంటనేది మర్చిపోతున్నావు. అంటే నేను ఏం చేయాలో ఏం చేయకూడదో నిన్ను అడిగి చేయమంటావా? వెళ్ళి కణచే, వెళ్ళి నా పాదరక్షలు తీసుకునిరా. వెళ్ళు. హెచ్చరిక! హిందూ దేశపు బాద్షా జలాలుద్దీన్ మహమ్మద్ వేంచేస్తున్నారు. ఆదాబ్. ఆదాబ్ అత్తగారు. ప్రణామాలు. బాగుంది. మధుర నుంచి వైద్యుల గారు వచ్చి కూర్చుంటే మీరు ఇక్కడ మేనిపోత చేయించుకుంటున్నారా? యా అల్లా, వైద్యురాలు గారు వస్తున్నారు కదా, నేను ఆ సంగతే మర్చిపోయాను. ఏం పర్వాలేదు, వైద్యురాలు గారు ఇలా ఉన్నా పరీక్ష చేయగలరు. వైద్యులు గారు, మీరొకసారి ఈవిని చూసి ఈవిడికి కడుపులో బిడ్డకి ఆరోగ్యం ఎలా ఉందో చెప్పండి. చిత్తం. హుజూర్, బేగం సాహెబాన్ని పరీక్షించడానికి మమ్మల్ని కొంచెం ఒంటరిగా వదిలేయాలి. సరే, మీరు వారిని లోపలికి తీసుకెళ్ళండి. అక్కడే పరీక్షించండి, మేము ఇక్కడే ఎదురు చూస్తుంటాం. వెళ్ళు రుకయ్య. అలాగే అత్తగారు. వైద్యురాలు గారు, మీరు కూడా ఇక లోపలికి వెళ్ళొచ్చు. చిత్తం. ఎక్కడైనా నొప్పిగా ఉందా? ఏదైనా ఇబ్బందిగా ఉందా? ఇక నేను మీ నాడి పరీక్షిస్తాను. దాంతో మీ ఆరోగ్యం, పిల్లవాడి ఆరోగ్యం ఎలా ఉందో అర్థమైపోతుంది. ఏమైంది? బిడ్డ ఎలా ఉంది?